పీసీసీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్ పైన రెండు మాటలు. హరీష్ కేటీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా అగ్రెసివ్గా కలిసి పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్ సంగతి దేవుడెరు. కేసీఆర్ గారు ఉన్నంతకాలం హరీష్ అండ్ కేటీఆర్ కలిసే పనిచేస్తారు, ఎవరు అవునన్నా కాదన్నా. ఇది రాసి పెట్టుకోండి. దాంట్లో ఎలాంటి తేడాలు అయితే ఉండవు. సెక్రటేరియట్లో మార్పులు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఈశాన్యం వైపు మరో కొత్త గేటు, రేకులతో మెయిన్ గేట్లు సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కు చురుగ్గా రోడ్డు పనులంటూ చూస్తూ ఉన్నాం. ఎన్ని వాస్తు మార్పులు చేస్తారో ఏమో. ఆయనే అనుకున్నాం, కేసీఆర్ సారే అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం తక్కువ కాదు. వాస్తు అనుకుంటా. 6వ ఫ్లోర్లో ఉండేది కేసీఆర్ గారి ఛాంబర్, ఇప్పుడు 9th ఫ్లోర్కు పోయింది రేవంత్ రెడ్డి గారి ఛాంబర్. ఓవైసీ కన్సర్న్లో పోలీస్ నియామకాలు, బదిలీలు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. చర్చలతో పోయేదాన్ని కలెక్టర్పై దాడి వరకు తెచ్చారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి దోపిడీ పాలన. మూసి పక్కన 3 నెలలు జీవిస్తా, సీఎం సిద్ధమా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ చూస్తాను. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిండా కిషన్ రెడ్డి గారు. ఓవైసీ కన్సర్న్లో పోలీస్ నియామకాలు, బదిలీలు అంటూ కూడా చూస్తాను. రైట్, ఇక్కడ ఓవైసీ కన్సర్న్లో అనేటువంటి మాటకి ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, కానీ ఒక చిన్న మాట అయితే ఉంది. ఓల్డ్ సిటీలో మాత్రం పోలీస్ వ్యవస్థ అసలు కంప్లీట్గా లేదు అనేటువంటిది. ఆయన చేసేటువంటి స్టేట్మెంట్స్ చూస్తుంటే మాత్రం అలాగే అనిపిస్తుంది. కనీసం ఒక చాలని ఏరు వాళ్ళకి ఓల్డ్ సిటీ ఏరియాలో. తర్వాత వాటర్ బిల్స్ ఉండవు, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉండవు, అక్కడ ఉండేటువంటి మున్సిపల్ ట్యాక్స్లు ఉండవు, తర్వాత హౌస్ ట్యాక్స్లు ఉండవు, అక్కడికి ఏమీ ఉండవు ఓల్డ్ సిటీలో. సూసైడ్ డ్రోన్లు తయారీ. ఆగస్టులోనే ప్రదర్శించిన ఉత్తర కొరియా భారీ విధ్వంసానికి కిమ్ రెడ్డి వీలైనంత త్వరగా డ్రోన్లను ఉత్పత్తి చేయాలని ఆదేశం అంటూ చూస్తాను. ద వరల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ అనదర్ వార్. ఇంకొక వార్ మనం చూడబోతున్నామా పెద్ద ఎత్తున? ఏమో, రానటువంటి రోజులే చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాలకు బీజేపీ నేటి సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు అక్కడే బస్తీ వాసులతో కలిసి భోజనం, నిద్ర. 20 బస్తీల్లో 20 మంది నేతలు. అంబర్పేట తులసిరామ్ నగర్ వద్ద కిషన్ రెడ్డి బస. ఎందుకంటే ఒకప్పుడు ఆయన అంబర్పేట్ ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి అంబర్పేటలో నివాసం చేయబోతా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ టు బీజేపీ లీడర్స్. అట్లీస్ట్ దీనివల్ల అయినా మూసీ చుట్టూ ఉండేటువంటి ప్రజల యొక్క బాధలు బీజేపీ నాయకులకు అర్థమవుతాయేమని చూద్దాం. మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం. మీరుండేది 5 ఏళ్లు మాత్రమే. దాడి చేసింది కాంగ్రెస్ నాయకులే. అమాయకులపై కేసులు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. జైల్లో లగచర్ల రైతులకు పరామర్శ అంటూ చూస్తాం. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్. గుడ్. యాక్చువల్లీ కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన ప్రదర్శిస్తున్నటువంటి తీరు కానీ, ఆయన ప్రదర్శిస్తున్నటువంటి విధానం కానీ, ప్రతిపక్ష నేతగా చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడని నేనైతే మెచ్చుకుంటా ఉన్నా కేటీఆర్ గారిని. ఆయన నిన్న జైలుకి వెళ్ళి ఎవరైతే వ్యక్తులు అరెస్ట్ చేసి ఆ 30 మంది ఎవరైతే రైతులు ఉన్నారు, 16 మందో 32 మందో, వాళ్ళందరినీ ఆయన కలవడం ఏది సంగారెడ్డి జైల్లో, కంది జైల్లో, మచ్ అప్రిషియబుల్. చాలా చాలా పాజిటివ్గా వెళ్ళింది మార్కెట్లోకి అయితే ఆ స్టేట్మెంట్. కాకపోతే మా ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తాం అంటే ఏ రకమైనటువంటి బెదిరింపులు ఇవి అనేటువంటి దానికి సమాధానం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. మీరుండేది 5 ఏళ్ళు. బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు మీ సంగతి చూస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులు శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫార్మా కంపెనీ అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు 3000 ఎకరాలు ఎలా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రాబందులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వట్లేదులే కానీ దొంగే వచ్చి దొంగ అన్నట్టున్నదట. కేటీఆర్ గారు అసలు కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి మచ్చ ఏంది గత 10 ఏళ్ళుగా? ల్యాండ్ స్కాములు, ఇంకేందో స్కాములు, ధరణి స్కామ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి. ఇవి ప్రజల మాటలు, నా మాటలు కాదు. గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి ఈ ఆరోపణలు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ అధికారంలో వచ్చి కనీసం సంవత్సరం అవుతుంది, సంవత్సరం కూడా కాలే ఇంకా, అప్పుడే వాళ్ళ మీద ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లాంటి కేటీఆర్ గారు? ఇక్కడ ఎవరిని మనం సపోర్ట్ చేస్తలేం, కానీ ఉన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాలి కదా. కానీ కేటీఆర్ గారు అన్నట్టు 3000 ఎకరాలు ఈ ఫార్మా సిటీ కోసం కాదు, కానీ కొడంగల్లో ఒక మాట వినిపిస్తుంది. కొడంగల్ ప్రజలు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, బలవంతంగా ప్రజల దగ్గర నుంచి కనీసం 10 నుంచి 15,000 ఎకరాల స్థలాన్ని లాక్కుంటున్నారనేటువంటి మాట ఒకటి వస్తుంది. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఈ విషయం అయినా కొడంగల్ వాసులు, అలాగే కొడంగల్కి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కొత్త ఏడాది జనంలోకి కేసీఆర్. 2025లో మౌనం వీడనున్న గులాబీ బాస్. పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు టూర్లు. ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాన్. కేటీఆర్ అరెస్టు వార్తల నేపథ్యంలో లీక్. సర్కారు ఏర్పాట ఏడాది పూర్తవుతూ ఉండడంతో ప్రజల్లోకి అంటూ చూస్తా ఉన్నాం.
అంటే సర్కార్ ఏర్పాటై ఈ సంవత్సరం పాటు కేసీఆర్ గారు ఇంట్లోనే ఉంటా, నేను ఫామ్ హౌస్లోనే ఉంటా అని చెప్పేసి ఆయన అంటే ఇది ఏ విధమైనటువంటి ధోరణి, ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని కరెక్ట్గా ఆలోచించుకోవాలి. అంటే కేటీఆర్, హరీష్, కవిత, సంతోష్ వీళ్ళ అరెస్టులు అయితే తప్ప కేసీఆర్ గారు బయటికి రారా? అంటే కేటీఆర్ గారు అరెస్ట్ అవుతున్నారు, కేటీఆర్ అరెస్ట్ కన్ఫామ్ కాబట్టి కేసీఆర్ గారు బయటకు వస్తూ ఉన్నారా? ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నారు మీరు? అంటే తన సొంత కొడుకును కాపాడుకోవడానికి కోసమేనా? ప్రజా సమస్యలు కేసీఆర్ గారికి పట్టడం లేదా అనేటువంటి ప్రశ్న వస్తే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మీరేం సమాధానం చెప్తారు? ఆలోచించండి సార్ మీరైనా. నేతలకు కేసీఆర్ ఫోన్, తాజా రాజకీయాలపై ఆరా, లగచరణ ఘటన, కేటీఆర్ అరెస్టు ప్రచారంతో వివరాల సేకరణ, కేసులు అరెస్టులకు భయపడకుండా ముందుకెళ్లాలని నిర్దేశం, భవిష్యత్తు బీఆర్ఎస్ దేనని భరోసా. కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి విషయం వస్తే తప్ప ఎవరికి ఫోన్ చేయలేదు. ఇక దాన్ని బట్టి ఆలోచించండి. అరగంటలో ఢిల్లీ నుంచి యూఎస్కు, అమెరికా నుంచి చైనా